సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ ఎల్నినోపై లోతుగా పరిశోధన చేస్తోంది. పరిశోధనల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆయా దేశాల భాషల్లో అందుబాటులో ఉంచుతోంది. 1996 నుంచి ఎల్నినో డేటా తీసుకుని ప్రపంచ దేశాలపై ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధన చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మందిపై ఎల్నినో ప్రభావం ఉంటుందన్న IWMI శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ అమర్నాథ్తో ఈటీవీ ముఖాముఖి. సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రపంచంలోని అన్ని దేశాలు విలవిల్లాడుతున్నాయి. మన దేశంలో కనీసం రైతులకు విత్తనం వేసుకోవడానికి తగినంతగా వర్షం కూడా కురవని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉందన్న దాని మీద పరిశోధనలు చేయడానికి శ్రీలంక కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ శాస్త్రవేత్త గిరిరాజ్ అమర్నాథ్ గారితో మనం మాట్లాడదాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంది? సౌత్ ఏషియాలో చూస్తే ఇండియా ఇస్ ద టాప్ మోస్ట్ కంట్రీగా ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ మా అసెస్మెంట్ ప్రకారం చూస్తే రఫ్లీ 2 బిలియన్ పీపుల్ ఎక్స్పోజ్ అయి ఉన్నారు ఈ ఎల్నినో చెప్పేది మన ప్రాంతాల్లో తక్కువ వర్షం ఉన్నాయి, బట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే వర్షం తక్కువ ఉన్నాయి. అంటే మన బీహారో ఒరిస్సానో వేరే జాగాలో చూస్తే వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది మన ప్రాంతంలో ఇప్పుడు వర్షం ఉందని అడిగితే లేదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పాకిస్తాన్, వెనిన్సులా, సౌత్ అమెరికాల ప్రాంతంలో కూడా ఇదే ప్రశ్న. ఈ ప్రాబ్లమ్స్లో టోటల్ ఎస్టిమేట్ చూస్తే మన 2 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రచారం చూస్తే వాటర్ స్కేర్సిటీ ఇస్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు ఈ సినారియో వచ్చి కంటిన్యూ అవుతాయి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు. తర్వాత మనకు నార్మల్ సిచ్యువేషన్ వెళ్ళేది పోస్ట్ అక్టోబర్ తర్వాతనే వెళ్తాయి. ఎక్స్పోజర్ చూస్తే రఫ్లీ అబౌట్ మోర్ దెన్ 60 to 70 కంట్రీస్ ఇంపాక్ట్ అయి ఉంది ఈ ఎల్నినో గురించి. అంటే ఈ అధిక వర్షాలు వస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వర్షమే రాని ప్రాంతాలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఇప్పుడు వర్షం తక్కువ ఉండే ప్రాంతాల్లో చూస్తే మెయిన్ ప్రాబ్లం ఏమంటే మనకు అడిక్వేట్ రిజర్వాయర్ కావాలి, స్టోరేజ్ కెపాసిటీ ఉంటే మనం బఫర్ చేయవలసిన ఇరిగేషన్ సిస్టమ్ మూలంగా. రెయిన్ఫెడ్ సిస్టంలో మన ఈ ప్రాంతాల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఉండేప్పుడు ఇక్కడ ఏమంటే వర్షం లేదంటే ఏం చేయను మాల్ది. మినిమం వాటర్ అవైలబిలిటీ ఫర్ గ్రౌండ్ నెట్టో, PGNPO, ఫింగర్ మిల్లెటో అన్నిటికీ మనకు వాటర్ రిసోర్సెస్ ఇంపార్టెంట్. సో వర్షం ఎక్కువ ఉండే చాలు. ఇప్పుడు మనం అస్సాం ఎత్తుకున్నాం, అస్సాంలో చూసారంటే ఇప్పుడు వర్షం ఎక్కువ ఉన్నాయి. సో అస్సాం గవర్నమెంట్ ఒక ప్లాన్ వచ్చి ఫ్లడ్ మిటిగేషన్. అనంతపూర్ మన ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూస్తే డ్రౌట్ మిటిగేషన్ మెషర్స్ చేసుకోవాలి. సో ఇదే సిచ్యువేషన్తో ఇండోనేషియాలో ఇప్పుడు ఆయిల్ పామ్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ పామ్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే అక్కడ వర్షం లేదు. సో వీ విల్ బీ సీయింగ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆల్సో విల్ డిక్లైన్. దాని ప్రకారం గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ ఇదంటే ఎక్కేప్పుడు ఫుడ్ ప్రైసెస్ ఆటోమేటిక్లీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీస్. అంటే 70 సంవత్సరాల్లో లేనంత తీవ్రత ఇప్పుడు ఏముందండి? ఇప్పుడు మనకు ఎల్నినో అని చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాదు. ఇప్పుడు 1988లో అయింది, 2015-16లో వచ్చింది, మనకు 2023 కొన్ని టైం మన ఇండియాలో వచ్చి ఏమొచ్చింటే వీక్ టు మోడరేట్ ఎల్నినో వస్తాయి. ఇప్పుడు మీరు సూపర్ ఎల్నినో మీరు చెప్పేట్టు చూస్తే అది వచ్చి ఎక్స్ట్రీమ్ కండిషన్. ఇప్పుడు లాస్ట్ 45 days అనంతపురం డిస్ట్రిక్ట్లో వర్షమే లేదు. సో దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ హౌ ఎల్నినో ఈజ్ అఫెక్టెడ్. సో ఈ ప్రకారం చూస్తే మనం లాస్ట్ 7 to 8 years వీ డిడ్ంట్ ఫేస్ ఇలాంటి ప్రాబ్లం లేదు. నార్మల్ కండిషన్గా ఉండింది, లేకపోతే మిడ్ సీజన్ స్ట్రెస్గా ఉండింది. ఇప్పుడు ఏమంటే మనకి స్టార్టింగే ప్రాబ్లం. ఎర్లీ జూన్లో కొంచెం వర్షం ఉండింది, దాని ప్రకారం కొంచెం ఫార్మర్స్ కల్టివేట్ చేశారు. ఇప్పుడు మిగతా ఉన్న క్రాప్ సిస్టమ్స్ వచ్చి ఫెయిలియర్ అవుతాయి. సో మనకు సిచ్యువేషన్ ఏమంటే మన ఫోర్కాస్ట్ ఆల్ ఏజెన్సీస్ ఏం చెప్తారంటే ఆగస్ట్ సెప్టెంబర్ సిచ్యువేషన్ బాగాలేదు. సో వీ హ్యావ్ టు గో ఇన్ టు వెరీ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫార్ సేవింగ్ ద వాటర్ ఫార్ ఎనర్జీ సెక్టరు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, లేకపోతే మన హౌస్ హోల్డ్ ఎనర్జీ డిమాండ్. దీనికింటే మనం బడ్జెట్ రెడీ చేయాలి. ఇదింటే చేయకపోతే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, తక్కువ రాదు. మీ ఇన్స్టిట్యూట్ ఈసారి ఎన్ని ఎల్నినో సంవత్సరాలను తీసుకొని ఈ పరిశోధన చేశారు? సో మేము వచ్చి లాస్ట్ 1997 ఎల్నినో నుంచి అనాలిసిస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మేము సినారియో మోడల్ మేము డెవలప్ చేసేది బేస్డ్ ఆన్ లాస్ట్ 6 ఎల్నినో అండ్ మన కరెంట్ 2026 ఎల్నినో ప్రకారం
ఇంపాక్ట్ సినారియో మేము డెవలప్ చేసాము. ఈ టూల్ వచ్చి enso.eme.orgను ఒక టూల్ డెవలప్ చేసి మన ఇండియా ప్రాంతం లేకుంటే గ్లోబలీ ఈ టూల్ బెనిఫిట్ అవ్వాలని IWMI ఈ టూల్ డెవలప్ చేసింది ఇన్ కొలాబరేషన్ విత్ CGR క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్. ఇదింటే గ్లోబల్ ప్రోగ్రామ్స్ వచ్చి మేము ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలోని ద్వారాగా అక్రిప్ ఫామ్ అక్రిప్టా వాళ్ళు కేవీకే ద్వారాగా కొలాబరేట్ చేసి ఎలా మనం మిటిగేషన్ మెషర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది వచ్చి ఖరీఫ్ సీజన్ కాదు, రబ్బీ సీజన్ కూడా చూసుకోవాలి మనం. అదే ప్రాబ్లం. ఇప్పుడు మేము రబ్బీ సినారియో చూస్తా కూడా మనం వర్షం తక్కువ ఉండేప్పుడు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లేదు, సర్ఫేస్ వాటర్ లేదు. మన రబ్బీ సీజన్ ఎలా ప్లాన్ చేయాలో ఇట్స్ వెరీ కాంప్లెక్స్ డెసిషన్స్ హ్యావ్ టు బి మేడ్. ఇప్పుడు కమింగ్ మంత్స్ ఏదైతే మనకు సెప్టెంబరు అక్టోబర్ ఫస్ట్ వీక్లో మాన్సూన్ విత్డ్రాల్స్ ఉంటాయి, సౌత్ ఈస్ట్ మాన్సూన్. అయితే ఇది ఎలా ఉండబోతా ఉంది కమింగ్ అంటే ఆగస్టు సెప్టెంబర్లో దేశంలో ఎలా ఉండబోతా ఉంది, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు మనం ఆగస్ట్ సెప్టెంబర్ చూస్తే IMD ప్రకారం మన టూల్ ప్రకారం పరిస్థితి బాగాలేదు. క్యాంటీ రెయిన్ఫాల్ వస్తాయి, కొన్ని జాల 5 మిల్లీమీటర్, కొన్ని జాల 1 మిల్లీమీటర్, కొన్ని జాల వర్షమే ఉండపోయారు. అలా ఉండే సిచ్యువేషన్లో మనం చేయాల్సింది మెయిన్ ఫోకస్ ఏమంటే కాంపన్సేషన్, లుక్ అట్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్, క్యాష్ మీల్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్స్. ఇది అన్ని ప్రిపేర్డ్నెస్ మెషర్ ర్యాపిడ్ ఫేస్లో చేసుకుంటే మనం కొంచెం మిటిగేషన్ మెషర్లో రావచ్చు, ప్రిపేర్డ్నెస్ మెషర్స్. సో ఇది రబ్బీ సీజన్కి వచ్చి ఇంకా గ్రాన్యులర్ డేటా రెడీ అవ్వలేదు. ఉన్నాయి ఫోర్కాస్ట్ డేటాస్, బట్ వీ నీడ్ మోర్ 1 month టు ప్రెడిక్ట్ రిలయబుల్ ఫోర్కాస్ట్ స్కిల్స్ ఫర్ రబ్బీ సినారియో దట్ వీ విల్ డెవలప్ అండ్ కొలాబరేట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నీటి సంరక్షణ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం దీని నుంచి అధిగమించవచ్చు? ఇప్పుడు హార్టికల్చర్ ప్రమోట్ చేస్తే ఛాన్సెస్ వచ్చి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి వాటర్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటాయి. ఎక్కడెక్కడ వచ్చి మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, సప్లిమెంటరీ వాటర్ రిసోర్సెస్ అన్నీ మనం వాటర్ బడ్జెట్గా తీసుకొస్తే దెన్ వీ క్యాన్ డిసైడ్ మనం లో వాటర్ అవైలబిలిటీ క్రాప్స్ ప్లాంట్ చేసుకోవచ్చు. కొన్ని జాలు మనం వీ హ్యావ్ టు మూవ్ ఇంటూ కరెంట్ ఫ్యాలో. ఆ ప్రాంతంలో మనం ఏం చేయని మాలదు. ఫోకస్ ఆన్ మోర్ హార్టికల్చర్. ఇప్పుడు ఏదో వచ్చే వర్షాన్ని క్యాచ్మెంట్ ఉండే జాగాలో ఏదైనా మనం పర్కులేషన్ ట్యాంక్స్ అది ఇంట కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే వచ్చే 2 నెలల వర్షం పడేది అది స్టోర్ అవుద్దా మనకి రీఛార్జ్ ఛాన్సెస్ పాసిబుల్స్ ఉంటాయి. సో ఇది వచ్చి ఒక వాట్ వీ కాల్ ఇట్స్ లైక్ వార్ జోన్ చెప్పవచ్చు, ఎందుకంటే మనం అలా డిఫికల్ట్ ఛాలెంజెస్లో ఉన్నాం. సో కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉండేప్పుడు కాంప్లెక్స్ డెసిషన్ తీసుకోవాలి, బట్ ఇట్ నీడ్స్ బెటర్ డేటా. దానికే మనం IWMI ICR సెంటర్స్తో బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పాలసీ మేకర్స్ వచ్చి డెసిషన్ తీసుకునేదానికి బాగుంటాయి. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఒక్క వ్యవసాయం మీదనే ప్రభావం కాకుండా దీనికి సంబంధించి విద్యుత్తు ఉత్పత్తిలోను, తర్వాత ఏదైతే వ్యవసాయ పంటలు తగ్గిపోతే తద్వారా ఏర్పడే అంటే ఏవైతే పౌష్టికాహారము పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పౌష్టికాహారము అందే పరిస్థితులు కూడా మీద కూడా ఈ సూపర్ ఎల్నినో ప్రభావము చూపనుందని చెప్పి శ్రీలంకకు చెందిన నీటి యాజమాన్య పరిశోధన శాస్త్రవేత్త గిరిరాజ్ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట నుంచి.